नीचे करिए। జూలై 24న ఉదయం 8 గంటలకి శ్రీ టి సామూర్తి గారు స్వర్గస్థులైనారు. ఆయన 23 సంవత్సరాలు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ద ఫస్ట్ లైన్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ సెంటర్ ఇమ్మందారిగా నిజాయితీగా చాలా ఆనెస్ట్గా డ్యూటీ చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి రిమార్క్ కూడా ఆయన మీద లేదు. ఈరోజు ఆయనకి శ్రద్ధాంజలి చేయడానికి మా పారామిలిటరీ జవాన్లు విశాఖపట్నం, అనకాపల్లి పారామిలిటరీ జిల్లా రెండు జిల్లాల రెండు జిల్లాల జవాన్లందరూ కూడా ఆయనకి శ్రద్ధాంజలి చేయడానికి సమర్పించడానికి ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఈ సభ్యులందరూ వచ్చారు. అది కాకుండా సెక్టర్ కోరాపుట్ డిఐజీ హెడ్ క్వార్టర్ అక్కడ నుండి సందీప్ గారు, ఇన్స్పెక్టర్ సందీప్ గారు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణారావు గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ విధంగా జరిగినందుకు మేము చాలా చింతిస్తున్నాం. ఆయనకి ఆత్మకు శాంతి చేకూరాలని మనందరూ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. ఇంకో విధంగా కమాండెంట్ శ్రీ వీరేంద్ర యాదవ్ 65 బిఎన్ బెటాలియన్ బిఎస్ఎఫ్ కోరాపుట్ నుండి నిన్న సరైన సమయంలో అక్కడ వాతావరణం సరిగ్గా లేనందువల్ల తీవ్రంగా వర్షాలు పడ్డాయి. దానివల్ల నిన్న గార్డ్ ఆఫ్ ఆనర్ పంపించలేదు. దానికి చాలా చింతిస్తున్నానని చెప్పి ఈరోజు ఉదయాన్నే గార్డ్ ఆఫ్ ఆనర్ పార్టీ పంపించారు. దానికి మన పారామిలిటరీ విశాఖపట్నం, అనకాపల్లి సభ్యులందరూ చాలా సంతోషపడుతున్నారు. ఈ విధంగా విశాఖపట్నంలో సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫుల్ ఏ జవాన్లైనా సరే అనుకూల పరిస్థితుల్లో కానీ, ఆరోగ్యం బాగోక యాక్సిడెంట్ డెత్లు కానీ అనివార్య కారణం వల్ల చనిపోతే ఈ విధంగా ఆఫీసర్లు స్పందించి మా జవాన్లకు భారత ప్రభుత్వం ఇచ్చిన వెల్ఫేర్ మా జవాన్లకి అందరికి ఇవ్వాలని మేము కోరుతున్నాం. జై హింద్, జై పారామిలిటరీ, జై జవాన్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ.